నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నా. ఈ వీడియోలో ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి కసి ద్వేషాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ఏం చేయాలని నా వంతు ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టబోతున్నా. పాలక వర్గాలు, ప్రతిపక్షాలు అందరికీ ఈ వీడియో చేరగలిగితే వాళ్లకు వాస్తవాలపై గౌరవం ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడాలి అని నేను తెలంగాణ నుంచి పిలిపిస్తున్నా. నేను తెలంగాణ నుంచి పిలిపిస్తున్నానగానే చాలామందికి కింది భాగంలో భయంకరమైన మంట అంటే ఇది సమ్మర్ ఎఫెక్ట్ కాదు, జనరలీ ఉంటుంది. అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర డెవలప్మెంట్ కోసం సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్నారా అనే ఒక ఈగో కొన్ని ఏళ్ల నుంచి ఉంది కనుక ఆ మంటను ఐస్ ముక్కలు పెట్టి ఆర్పుకొని మీ అభివృద్ధి అంటే ప్రస్తుత తరుణంలో కుంటుపడుతుంది కాబట్టి ఇప్పుడే మేల్కొంటే ఆంధ్ర ప్రజలకు చాలా మంచిది. మీ గర్వము, అహంకారము అది మీ అభివృద్ధికి ఆటంకాలు గనుక అవి పక్కన పెట్టి కాస్త ఇటువైపు నుంచి వచ్చే గాలులను కూడా పీల్చుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలా కాకుండా చక్కగా స్టెప్ బై స్టెప్ కేవ్స్ లేకుండా, అంటే గడిబిడి లేకుండా, గారడి లేకుండా డెవలప్ అవుతుంది అని నా ప్రగాఢ నమ్మకం. ఆంధ్ర వాళ్ళ కోసం నా భాష కూడా మార్చుకొని ఆంధ్ర ప్రజల కోసం నేను కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వబోతున్నాను. ఆషామాషిగా నేను వీడియోలు చేయను, అందరికీ తెలుసు. ఈ వీడియో ఆంధ్ర అభివృద్ధి కోసం తప్పక దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలా వ్యవహరించాలి? మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒరిస్సాలా ఉండాలి. అంటే తొక్కల ఒరిస్సాకు మాకు ఏం పోటీ అని అనుకుంటూ ఉంటారు. అంటే జనరల్ ఈగో ఉంటుంది కదా మీకు. చంద్రబాబు పాలిత ప్రాంతానికి ఒరిస్సాకు పోలికనా అనొచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒరిస్సా స్ట్రాటజీ అవసరం. దూకుడుగా పోతే మీ రిసోర్సెస్ అంటే మీరు దాని సపోర్ట్ సిస్టమ్ సస్టైన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మీ క్యారీ ఫార్వర్డ్ డెట్ అంటే మీకు పారంపర్యంగా వచ్చిన అప్పులు అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే దేశంలోనే మీరు అగ్రస్థానంలో ఉన్నారు.
అంటే తీర్చలేని అప్పుల్లో మీరున్నారు. అవి తీర్చాలంటే కొన్ని దశాబ్దాలు పడతాయి. అయితే మీరు అంటుండొచ్చు, ఆంధ్రప్రదేశ్కి డెవలప్ కావడానికి అన్ని హంగులు ఉన్నాయి, మరి మీరు ఒరిస్సాతో ఎందుకు పోల్స్తున్నారు? నేనేమంటున్నా అంటే, కాసేపు ఆంధ్రప్రదేశ్ ఆగాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి, తమ ఆత్మను వెతుక్కోవాలి, తమ ఫౌండేషన్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆంధ్ర ఫౌండేషన్ వీక్ అయిందా, ఎట్లా అని మీరు అడగచ్చు. జనరల్లీ మీకు అంత కొద్దిగా ఉంటుంది కదా, అదేంటి అలా అంటాడేంటి అంటారు కదా. అందుకని చెప్తున్నా, కాస్త మీరు పాజ్ కావాలి. హంగులు, ఆర్భాటాలు, న్యూ ఏజ్ టెక్నాలజీ కోసం ఆరాటం, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టాలి. పెట్టి దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్సెస్ అనగానే సడన్గా మీరు అనొచ్చు, చంద్రబాబు నాయుడు దాంట్లో మాస్టర్స్ కదా, మన లోకేష్ దాంట్లో పిహెచ్డి కదా అనొచ్చు. కాదండి, ఇద్దరు దాంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు దీంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సే. కనుక వాళ్ళకు మానవ వనరుల అభివృద్ధి అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియదు. చరిష్మా ర్యాలీలు, బహిరంగ సభలు పెడితే వేల మంది వస్తే అది హ్యూమన్ రిసోర్స్ని మేము డెవలప్ చేస్తున్నాము అనడానికి నిదర్శనం. అంటే మాపై ఉన్న భక్తు ప్రేమలు మీరు ప్రజల్లో చూడవచ్చు కదా. అంటే వీళ్ళని అంతా డెవలప్ చేస్తేనే వీళ్ళంతా ఇట్లా మా ఇంటి వస్తున్నారు కదా అంటే అబద్ధం అండి. కాస్త దాన్ని ఏమంటారు, సింహాలోకనమా ఏమంటారు కదా తెలుగులో, అంటే తాములో చూసుకోవడం. ఫస్ట్ ప్రజలకు నీతి చెప్పే ముందు ఒక పెద్ద అద్దం పెట్టుకొని పాలకులు ఆ అద్దంలో చూసుకొని మీకు కనిపించే ముఖాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో ఒక్కసారి అద్దంలో చూసుకోండి. నేను చాలా మంచి ఎక్సర్సైజ్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ సభ్యులు ఆంధ్ర నుంచి వాళ్లకు, వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్కి, రైతులకు, సామాన్య ప్రజలకు, పట్టణ ప్రజలకు ఒక్కసారి పెద్ద అద్దం పెట్టుకొని దాని ముందర నిలబడండి. మీ ముఖాల్లో మీకే ఎంత నిజాయితీ ఉందో ఒక్కసారి చూసుకోండి. మీ నిజాయితీ వల్లే ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కడుతుంది. నేను చాలా అంటే మీ దగ్గర ఏబిఎన్, ఆబిఎన్, TV5 ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వీళ్ళు చెప్పేది ఏమి, నేను చెప్పేది ఏమి ఒక్కసారి మీరు ప్రాక్టికలీ చూసుకోండి. నేను ఎట్లా చెప్తా, అది కరెక్టా కాదా, మీరు ఎట్లా డెవలప్ కావాలో కూడా నేను మంచి బ్లూ ప్రింట్ వేసిస్తాను. అంటే మీకు అంతా ఇగో కదా, వేపుడు బ్రెయిన్లు నల్లగా అయిపోయింది, మీకు ఏది పట్టదు. అయినా నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా చెప్తున్నా అట్లనే ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నా. కైండ్లీ కొద్ది పేషెన్స్తో, కొద్దిగా స్లో అయితే అభివృద్ధి అంటారు. మీరు ఇప్పుడు చేసేది హడావిడి అభివృద్ధి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ గవర్నమెంట్ చేసేది హడావిడి అభివృద్ధి కాదు. ప్రూవ్ చేస్తా.
మీరు చేసేది హడావిడి, అభివృద్ధి కాదు. పోస్ట్ జగన్ మీరు జగన్కి వెండి పళ్ళెల్లో పెట్టి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మీరు 5 ఏళ్ళు జగన్కి వెండి పళ్ళెల్లో పెట్టి ఇచ్చారు. మొత్తం సర్వనాశనం చేశాడు 5 ఏళ్ళ. దానికి కారకుడు జగన్ కాదు. జగన్కి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, దాని ప్రకారమే జగన్ వివరించాడు. ప్రజలకు అందరికీ జగన్ వస్తే ఏం చేస్తాడు, జగన్ అంటే ఏమో అందరికీ స్పష్టత ఉంది. కానీ ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, లోకేష్ ఏం చేస్తాడని అందాజ లేదు. అయినా బంపర్ మెజారిటీతో గెలిచారు. ప్రజలు భయపడి మిమ్మల్ని గెలిపించారు. జగన్ భయానికి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేయాలి, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆంధ్ర ప్రజలకు మంచి చేసే పనులు చేయాలి. ఆంధ్ర ప్రజలకు మంచి చేసే పనులు చేయాలి. మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, బంపర్ అడ్వాంటేజ్. తెలంగాణ అంటే తల కింద కాళ్ళు పైకి చేసిన ఇది తెలంగాణకు లేని గుణం. ఆంధ్ర వాళ్లకు టెక్నికలీ కష్టపడే ఒక తత్వం ఉంది, ఎంటర్ప్రినరిజం ఉంది, ఎంటర్ప్రినర్ అయ్యే స్కిల్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ పోయి సెటిల్ అయ్యి దాన్ని టర్న్ అరౌండ్ చేసే ప్రజలు, బ్రహ్మాండమైన ప్రజలు మీ దగ్గర ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలిటీషియన్స్తోనే. జగన్ ఏం చేయలేకపోయారు, మీరేం చేయలేకపోతున్నారు. అంటే తప్పు కేవలం పొలిటీషియన్సే. ఆంధ్ర డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారకులు పొలిటీషియన్స్ మాత్రమే, ప్రజలు ఏమాత్రం కాదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆటంకం ఎవరంటే పొలిటీషియన్స్. అసలు ఈ స్కీమ్స్ నాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా హోప్ ఉంది. చంద్రబాబు నాయుడు వస్తున్నాడంటే ఏదో కొద్దిగా రెవల్యూషన్ ఉంటుంది అని. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ద వే హీజ్ ప్రోగ్రెసింగ్, అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారు అది చాలా డిప్రెసింగ్. ఫస్ట్ ఇయర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేసి 5 ఏళ్ళు గడిపి వెండిపల్లెల్లో జగన్కి ఇచ్చి జగన్ 5 ఏళ్ళు నాశనం చేశాడు. టోటల్ 10 years లాస్ట్. మరి డే 1 నుంచి మీరు చేయవలసిన పని చేస్తున్నారా అంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ దేలే, అంబానీ గోబర్ గ్యాస్ దేలే, ఆల్రెడీ మేము ఒకసారి కియా ప్లాంట్ తెచ్చినాం ఫస్ట్ వచ్చినప్పుడు. అంటే 5 ఏళ్ల ఘనత ఒక కియా ప్లాంట్ అనంతపూర్లో. మీ ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? దాంట్లో మీరు ఒక కియా ప్లాంట్ తెచ్చి 5 ఏళ్ళు కియా గురించే చెప్పుకున్నారు. సారీ కానీ చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి పాస్ట్ ఇస్ పాస్ట్, పాడైపోయింది, పోయింది, 10 ఏళ్ళు పోయినాయి. మీరు 2 ఏళ్ల నుంచి ఆంధ్ర మానవ వనరుల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? మేము ఎన్నో యూనివర్సిటీలకు, మెడికల్ కాలేజీలకు అన్ని అప్రూవల్ ఇస్తున్నాం. మీకు అర్థమైతలేదు. పర్టికులర్లీ చంద్రబాబు నాయుడుకి మానవ వనరుల అభివృద్ధి అని రాగానే ప్రాబ్లం వస్తుంది. వీళ్ళనంతా ఎట్లా పిండి పిప్పి చేయాలి, వీళ్ళను రాజకీయంగా, ఆర్థికంగా ఎలా వాడుకోవాలి అనే ఒక అప్రోచ్ వచ్చేస్తుంది. అంటే ఆయనకు అట్లా పూనకం వస్తుంది. మానవ వనరుల అభివృద్ధి అనగానే కొద్దిగా ఒక టైపు ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా గ్రిప్ లేదా నాకు. ఆర్థికం అంటాడు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు నష్టపోతుంది అంటే మానవ వనరుల అభివృద్ధిలో మీరు చేస్తున్న తప్పిదాల వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు.
మీరు ఒక రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఏవో ఫారెన్ ఎకనామిక్స్ బుక్స్ చదువుతారో ఏం చదువుతారో ఏ మెటీరియల్ చదువుతారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు తన లైఫ్ టైంలో వర్స్ట్ అంటే డెమోక్రటిక్ సెటప్లో వర్స్ట్ థింకింగ్ పర్సన్ అంటే చంద్రబాబు నాయుడే. ఆయన ప్రతిదానికి హైటెక్ హంగులు పెడతాడు, ప్రతిదానికి హైటెక్ పెడతాడు. అరకులో ఎటువంటి ప్రజలు ఉంటున్నారు, మేజర్ అనంతపూర్లో ఎలాంటి ప్రజలు ఉంటున్నారు, ఒంగోల్ కోస్టల్ ఏరియాలో ఎటువంటి ప్రజలు ఉంటున్నారు, కర్నూలు ఫ్యాక్షన్ ఏరియాలో ఎటువంటి ప్రజలు ఉంటున్నారు, చిత్తూరు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ప్రజలు ఉంటున్నారు, విజయనగరంలో ఎలాంటి ప్రజలు ఉంటున్నారు. కాస్త ఒకసారి ఆలోచించండి. వీళ్ళదంతా కార్పొరేట్ థింకింగ్, హెరిటేజ్ ఫుడ్స్ థింకింగ్ వీళ్ళది. చంద్రబాబు నాయుడు ఒక రిటైర్డ్ పొలిటీషియన్ కాదు, ఒక రిటైర్డ్ ఉద్యోగిగా కొన్ని రోజులు మెడిటేషన్ ద్వారా తాను వెళ్ళిపోయి నా ఆంధ్రప్రదేశ్ ఇట్లెందుకు ఉంది అని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటివరకు పొలిటీషియన్గా ఉంటాడో ఆయనకు హ్యూమన్ రిసోర్స్ అనే సబ్జెక్టు అర్థం కాదు ఆయనకు. ఆయన మైండ్ సెట్ ఎట్లుంది, ప్రతిదీ మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఇంతవరకు సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు ప్రాక్టికల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే ఇష్యూ వచ్చే వరకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఎందుకైతే లేదంటే నేను క్లియర్గా చెప్తున్నా. అంటే చంద్రబాబు నాయుడుకి చెప్పే అంత చంద్రబాబును నాయుడు ముందు కూర్చోబెడితే మొత్తం నేను అంటే ఆయన మాట్లాడొద్దు మధ్యలో, నేను 2 గంటలు మాట్లాడతా. ఆయన ఎవరన్నా ఉండని, తురుముఖాన్ ఉండని, నాకేం సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లాగా చేయాలో 2 గంటలు మాట్లాడతా, ఆయన ఉట్టి కూర్చొని ఉండాలి. ఇది షరతు. చంద్రబాబు నాయుడు తనకున్న ప్రజెంట్ పొలిటికల్ క్రైసిస్ని ఏం చేయలేక చంద్రబాబు నాయుడుకు కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో పాలిటిక్స్లో తాను తన కొడుకు తప్ప వేరే వాళ్ళు అభివృద్ధిలోకి రావద్దు, ఇది గట్టి కాంక్ష ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. సెకండ్, ఆయన ఇంప్రాక్టికల్ పర్సన్. మనము ఆయన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెట్టిన టార్చరు, వాళ్ళను రోడ్డుపై పెయింట్లు వేయించడం, ఊడ్చడం, అసలు ఏ పర్సన్ ఆ పర్సన్ కరెక్ట్గా కరప్షన్ లేకుండా పనిచేస్తున్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం గవర్నమెంట్ స్టాఫ్తో మ్యాక్సిమం అవుట్పుట్ చేయడంలో తప్పు లేదు, కానీ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూలీ వాళ్ళలాగా మారుస్తా అంటే రెవల్యూషన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు హ్యూమన్ రిసోర్స్ అనే సబ్జెక్ట్ మంచిగా స్టడీ చేయాలి. నేను మంచి హితవిస్తున్నా, ఇట్లా ఎవడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పాలంటే వాడికైనా ధైర్యం ఉంటుందా? మొండి మనిషి కాదు, ఏం అంటాడు. మన కేసీఆర్ లాగానే. కేసీఆర్ పెద్దన్న చంద్రబాబు నాయుడు అంటే గలీజ్ మాటలు తప్ప కేసీఆర్ ఇచ్చే ధమ్కీలన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తాడు. ఏమంటే బూతులు వాడాడు అంతే. అంతే. కేసీఆర్ అన్న చంద్రబాబు నాయుడే, అంత లోపల నడిపిస్తుంటాడు గేమ్, బయట వాడాడు. కానీ దీనివల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పుడు మనము జగన్ని ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయన వస్తాడు, గడబడి చేస్తాడు, ఫ్యాక్షనిజం ఉంది, కసి, దీంతోనే 5 ఏళ్ళు గడపడవచ్చు, ఈజీగా చెప్పవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది ఇవ్వని చెప్పడానికి చేతనైతలేదు. నేను అందుకొని చెప్తున్నా. ఒక P4 స్కీమ్ అని తెచ్చిండు ఆయన రాగానే. దాంట్లో ఏమంటే డబ్బున్న వాళ్ళు, బాగా ఆస్తి పరులు ఒక గ్రామాన్ని, ఒక ఫ్యామిలీస్ని దత్తక తీసుకోవాలన్నమాట. నేను అప్పుడే ప్రొటెస్ట్ చేసిన. అసలు గవర్నమెంట్ ఫెయిల్ అయ్యి మీకేమో ఓట్లు కావాలి,
ప్రజల్నేమో ప్రైవేట్ వ్యక్తులు ఆదుకోవాలి. ఇది ఎక్కడ బోడీ స్కీమ్ అని చెప్పి నేను చెప్పి ఓ 2 వీడియోలు వేసినాక ఏబిఎన్ రాధాకృష్ణ వేస్తే అప్పుడు ఆ P4 స్కీము పోయింది. P4 P3 ఏం స్కీమ్ అది? ఆ స్కీమ్ పోయా దేవుని దేవాల. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందంటే కొట్లాటాలు అవుతుండే. లక్కీగా జ్ఞానోదయం అయింది, ఆ స్కీమ్ పోయింది. అంటే వీళ్ళు రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని హెరిటేజ్ పాలు తాగుతూ, అంటే హెరిటేజ్ పాలు తాగారు వీళ్ళు, డేంజర్ పాలు కనుక అవి తాగారు, వేరే ఏం తాగుతారో ఆర్గానిక్ పాలు తాగుతారు. తాగి వీళ్ళు ఈ P4 లాంటి P3 లాంటి ఐడియా, ఏం P4 P3 అదో ఐడియా. ప్రభుత్వం ఒక్కటే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అట. దాంట్లో డబ్బున్నోళ్ళు పేదలను ఆదుకోవాలట. అంటే ఇది టీడీపీ కాకుండా ఈయన సడన్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరినట్టే ఉంది. అంటే ఈయన ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తాడో తెలియదు. ఒకసారి సిపిఐ లాగా మాట్లాడతాడు, ఒకసారి సిపిఎం లాగా మాట్లాడతాడు, ఒకసారి బీజేపీ లాగా మాట్లాడతాడు, ఒకసారి కాంగ్రెస్ లాగా మాట్లాడతాడు. అసలు టీడీపీ లాగా ఎప్పుడు మాట్లాడతాడో తెలియకుండా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం నారా ఫ్యామిలీ డిసిషన్పై ఆధారపడింది. ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ వైజ్ టీడీపీపై గ్రిప్ ఉంది కదా, మనమంతా అనుకుంటున్నట్టు. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పలుకుబడి ఉంది. ఇంకా దీనికన్నా బెస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి దొరకదు. చేస్తుండు కదా, అన్ని బుల్లెట్ ట్రైన్లు తెప్పిస్తున్నాడు, గూగుల్ డేటా సెంటర్ తెచ్చిండు, అవి తెచ్చిండు, ఇవి తెచ్చిండు. ఇప్పుడు నాకు మొన్న మళ్ళీ P4 లాంటి స్కీమే. 3వ వాడు పుడితే 30,000, 4వ వాడు పుడితే 40,000. ఈ స్కీమ్ ఏంది? 3వ కాన్పు అయితే 30,000 ఇస్తాడట, 4వ కాన్పు అయితే 40,000 ఇస్తాడట. ఇది ఎంత డేంజరస్ స్కీమో చంద్రబాబు నాయుడుకి తెలుసా? ఈ వీడియో షేర్ చేయండి ఆయనతో. పొట్ట చెక్కలై నవ్వుతాడు. చంద్రబాబు నాయుడు నవ్వాడు కదా, ఎప్పుడన్నా నవ్వుతాడు. 3వ కాన్పు అయితే 30,000, 4వ కాన్పుకి 40,000. భలే ఉంది ఈ స్కీమ్. కొంపదీసి నాకు భయం ఏమైందంటే రేవంత్ రెడ్డికి నేను కాపీ చేస్తాడేమో. అంటే గురువు స్కీమ్ కాదు. రేవంత్ రెడ్డి చూస్తాడు అక్కడిక్కడ, ఏం గురువరియా అంటాడు. నువ్వు రేవంత్, నువ్వు ఈ స్కీమ్ కూడా నువ్వు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయి, చాలా బాగుంది ఈ స్కీము. 3వ కాన్పుకు 30,000, 3వ పిల్లకు 30,000, 4వ పిల్లకు 40,000. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా సంక్షోభం ఏర్పడుతుందట. ప్రాక్టికల్ రీజన్ ఇది కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల పాపులేషన్ రేషియో తీసుకొని కాన్స్టిట్యుయెన్సీస్ సపరేట్ చేసేటప్పుడు తగినంత పాపులేషన్ కావాలి. ఒక రీజన్ అది. రెండో రీజను, ఇప్పుడు అక్కడ వర్కింగ్ పాపులేషన్ కావాలి. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ ఏమొచ్చినా మైగ్రెంట్ లేబర్ కన్నా స్టేషనరీ నేటివ్ పాపులేషన్ కావాలి. ఇది ఇండస్ట్రీ కోరుకునే మొదటి ఇది. మైగ్రెంట్కే జాబ్ దొరుకుతుంది, కానీ స్టేబుల్ నేటివ్ పాపులేషన్ కావాలి. ఇది ఎందుకు జరిగింది? ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది? ఆంధ్ర వాళ్ళంతా వచ్చి హైదరాబాద్ మీద ఎగబడి ఆంధ్రాని విస్మరించి పంగనామం పెట్టి ఆంధ్ర రిసోర్సెస్ అన్ని తెచ్చి హైదరాబాద్లో పోసి ఆంధ్రాని పూర్తి ఎక్కడ లేకుండా చేయడానికి కారకులు ఎవరు? పాలకులు. పాత పాలకులు, కొత్త పాలకులు ఇద్దరు దీంట్లో పాలు పంచుకున్నారు. ఇప్పుడు మీ పాపులేషన్ అంతా ఎక్కడుంది? హైదరాబాద్, పూనా, బాంబే, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మన మద్రాస్, బెంగళూరు, ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉంది ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? తన నేటివ్ ఆంధ్ర పాపులేషన్ని ఆంధ్రాకు రప్పించే పన్నాగం పన్నాలి. ఆయన ఏమంటుండు? చంద్రబాబు నాయుడు ఏమంటుండు? పాపులేషన్ పెరగడానికి కన్నడం మొదలు పెట్టండి అంటున్నాడు. పాపులేషన్ పెరగడానికి మీరు కన్నడం మొదలు పెట్టండి. ఇప్పుడు కన్నడం మొదలు పెడితే ఓటు హక్కు వచ్చి పనిచేసే పాపులేషన్కి 18 ఏళ్ళు పడుతుంది. అంటే లోకేష్కి నియర్లీ 70 ఏళ్ళు వస్తాయి. లోకేష్కి 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఇప్పుడు కన్న పాపులేషన్ కొద్దిగా జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు. అంటే చంద్రబాబు నాయుడు మోస్ట్లీ చూస్తాడో లేదో తెలియదు. అంటే ఇప్పుడు బీజారోపణ జరుగుతుంది. 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 12 ఏళ్ల క్రితం, ఇప్పుడు బీజారోపణ. హరితవనం ఇప్పుడు కనండి అని చెప్పడం ఈజీ. కనడానికి ప్రోత్సాహకాలు ఏమి? ఇప్పుడు కనండి అంటే కంటారు. 30,000 సరిపోతాయా? 3వ కాన్పుకు, 4వ కాన్పుకు 40,000. అంటే ఈ ఫార్ములా ఎవరు చెప్పినో తెలియదు. కుటుంబరావు చెప్పిండా ఏంది కొంపదీసి? లేదా మీరే ఇంట్లో కూర్చొని లెక్కేసుకున్నారా బాలకృష్ణతో కూర్చొని? 3వ కాన్పుకు 30,000, 4వ కాన్పుకు 40,000. ఏం స్కీమ్ రా నాయన? చంద్రబాబు నాయుడు ఇటువంటి స్కీమ్స్ ఇస్తాడు అనుకోలేదు. P4 అంటే అది పెద్ద వేస్ట్ స్కీమ్. అది అక్కడనే విడ్రా అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఈ స్కీమ్ కూడా అంతే. మీరు ఇప్పుడు బీజాలు నాటితే 18 ఏళ్ళు పడుతుంది ఆ బీజం పెద్దగా కావడానికి. ఇంకో డేంజర్ ఏముంది తెలుసా? మీ పాలన బాగాలేకపోతే ఇప్పుడు నాటిన బీజాలు కూడా మళ్ళీ ఏ బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నైట్లు జరిగినా, మీరు ప్రోత్సాహకాలు ఇచ్చిన, పాలు, గుడ్లు, అన్ని పోషక పదార్థాలు ఇచ్చి, వయాగ్రా టాబ్లెట్లు మీరే సప్లై చేసిన, వాళ్ళు ఆ కన్న పిల్లలు అక్కడ సరిగ్గా సిచ్యువేషన్ లేకపోతే మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు, పూనా, బాంబే మొత్తం తరలిపోతారు. ఖర్చులు మీవి, లాభం వేరే స్టేట్స్కి. నేను అందుకని చెప్పిన, చంద్రబాబు నాయుడుకు మానవ వనరుల నిర్వహణ అనేది రాదు. అది చూసినరా టీడీపీ క్యాడర్లో ఎంత డిసిప్లిన్ ఉంది? అది పొలిటికల్ పార్టీ. మీరు పొలిటీషియన్స్ కరెక్టే, వాళ్ళంతా గొర్రెలు, మీరంతా బాగానే మెయింటైన్ చేస్తున్నారు గొర్రెలను. కానీ ఇప్పుడు పాపులేషన్ ఇది. దీంట్లో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, మీ పార్టీ, అన్ని పార్టీలు ఉంటాయి, సిపిఐ, సిపిఎం. ఏ పార్టీకి ఓటైన జనాలు ఉంటారు. వివిధ శ్రేణులకు చెందిన జనాలు ఉంటారు. వాళ్ళంతా ప్రజలు, మీ పార్టీ క్యాడర్ కాదు. వీళ్ళంతా డిసిప్లిన్గా ఉండడానికి. మీరు ప్రజల్ని ఉద్దేశించి స్కీమ్స్ తీయండి. ముగ్గురు పుడితే 30,000, 4 కంటే 40,000. ఏం స్కీమ్ నవ్వుల పాలవుతారు. మీరు డావోస్కి పోయిన వ్యక్తి తిరిగి వచ్చి ఇటువంటి స్కీమ్స్ పెట్టొద్దండి ప్లీజ్. నవ్వుల పాలవుతారు మీరు. తెలంగాణలో నవ్వుకుంటారు. తెలంగాణ వాళ్లకు ఎక్కడి నుంచి నవ్వాలో అర్థం కాక ఇప్పుడు మీ జోక్స్ వేసుకుంటారు ఇక్కడ. అది గమనించాలి. నేను మొన్న మీకు ఒక సీరియస్ చెప్పిన, మీరు మళ్ళీ వచ్చి హైదరాబాద్లో కూర్చోవద్దు. మీ రిప్రజెంటేటివ్ జగన్ వచ్చేసిండు లోటస్ పాండ్లా. మీరు బేఫికర్గా ఉండండి. మీరు తాడేపల్లి, అమరావతి అక్కడికే ఉండండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే జగన్ ఇస్తాడు. ఇప్పుడు వచ్చేసిండు లోటస్ పాండ్, రెనోవేషన్ జరుగుతుంది, చక్కగా లోటస్ పాండ్లో ఉంటాడు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే కాల్ చేస్తే జగన్ చెప్పేస్తాడు.
అందుకోసం నేనేం చెప్తున్నా అంటే మీరు కాస్త మీ హైటెక్ విజన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రోడ్డు సరిగ్గా లేవు, మానవ వనరులకు సరిగ్గా లేవు, దిక్కు లేవు, బ్రిడ్జిలు లేవు, కల్వర్ట్లు లేవు, బస్ స్టాండ్లు లేవు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డేటా సెంటర్లు చేస్తా, ముగ్గురు పడితే 30,000, నలుగురు పడితే 40,000 అంటే అసలు మనం రాతి యుగంలోకి పోతున్నామా? నేను అప్పుడే చెప్పిన ఒక డేంజర్ ఉంది ఇక్కడ. చంద్రబాబు నాయుడుకి అర్థమైతలేదు. ఇప్పుడు అంతగానం కనగలిగిన సమర్థము ఆ మైండ్ సెట్ ఉన్న పాపులేషన్ ఎవరిది? ముస్లిమ్స్ది. మీరు ముస్లిమ్స్కి మీరు అన్నం పెట్టకున్నా 10 మందిని కంటారు వాడు. అంటే ఆ సామర్థ్యం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమనుకోరు. మీ పిలుపు వినపడి యావత్ దేశం నుంచి అందరూ ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మీరు చెప్పిన స్కీమ్ ఆశపడి మూడో కాన్పుకు 30,000, నాలుగో కాన్పుకు 40,000 స్కీమ్ విన్నారనుకోండి. హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. అంత వచ్చి మీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అప్పుడు మీకు ఎట్లా ప్రెషర్ పడుతుంది? ఇప్పుడు మీరు హిందువులను కానండి అంటే వాళ్ళు ఆలోచిస్తారు బాగా. మూడో కాన్పు అంటే వాళ్ళ స్కూల్ ఫీజులు అవన్నీ కష్టం. కానీ మీరు తుర్కోళ్ళకు మీరు జస్ట్ ఊపిచ్చి అరే ఆవు ఇద్దరు హగో అంటే వచ్చేస్తారు. ఇక వాళ్ళకు ఇది చేసిన అంత ఈజీ పిల్లల్ని ముట్టేది కాబట్టి వాడు 10 అంటాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి సార్ మరి 10 గంట మళ్ళీ 10వ కాన్పుకి ఎన్ని పైసలు ఇస్తారంట? 1,00,000 ఇస్తారా, 2,00,000 ఇస్తారా అంటాడు. మీరు ఇవ్వండి, గ్యారంటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మొత్తం అబ్దుల్లాలే ఉంటారు. మీ స్కీము డేంజర్ మీకు తెలుస్తలేదు. 4వ కాన్పుకు 40,000 కాదు, 10 కాన్పులు అయితే ఏం చేస్తారు? ఒక మనిషికి 30,000 ఇస్తే తాను 10వ క్లాసు ఆ పిల్లల్ని 10వ క్లాసు పెంచే వరకు ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఇద్దరు పిల్లల్ని అంటే వాళ్ళ ఖర్చులు భరించలేక పలాయనమై హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో పోయి మీ ఆంధ్ర పాపులేషన్ వర్క్ చేస్తుంటే 3వ కాన్పుకి 30,000, 4వ కాన్పుకి 40,000 అంటే టోటల్ 70,000కు ఆశపడి ఇద్దరు పిల్లల్ని ఎక్స్ట్రా అంటే 4 పిల్లల్ని కంటరా ఎవడన్నా? అసలు ఈ కుటుంబరావు చెప్పిండా ఈ స్కీము? చెప్పండి, నేను కుటుంబరావుతో మాట్లాడతా. నేను ప్రాక్టికల్గా చెప్తా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లా కావాలని నేను చెప్తా, అట్లా ఫాలో కాండి. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల మోటివేట్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మినీ వెస్ట్ బెంగాల్ అవుతుంది. ఇది ఆల్రెడీ దుర్కోళ్ళు కొంతమంది ట్రాక్టర్ల సైకిళ్ళ మీద స్టార్ట్ అయ్యారు, ఆంధ్ర దిక్కు వస్తున్నారు. మీ చెక్ పోస్ట్లో రెడీ పెట్టుకోండి. ఇంకా అక్కడ మసీద్లు గిజీద్లు జజిగి ఖానా అంటారు, అంటే ఈ గవర్నమెంట్ నర్సింగ్ హోమ్లు. మీరు కూడా ఇంకా ఉర్దూలో రాపియండి. ఇక మా దగ్గర జజిగి ఖానాలు ఉన్నాయి, వచ్చాయండి. వస్తారు, వేల సంఖ్యలో వస్తారు. 3వ కాన్పుకి 30,000, 4వ కాన్పుకి 40,000, 10వ కాన్పుకి 2,00,000 అని పెట్టాడు. విపరీతమైన జనాలు వస్తారు. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తారు ఆంధ్రప్రదేశ్కి. మీకు పండంటి బిడ్డలు కానీ మీ చేతిలో ఇస్తారు. ఏం చేస్తారు? అంటే మీకు పాపులేషన్ కావాలన్నా ఒక సామర్థ్యం గల ఒక యువకులు కావాలన్నా. ఇప్పుడు మీ స్కీమ్ వల్ల మోటివేట్ అయ్యి తుర్కోళ్ళు వస్తే అన్ని సైకిల్ పంపులు, సైకిల్ స్టాండ్లు, మౌస్కి బండీలు, ఫ్రూట్ సెల్లింగ్ బిజినెస్, మధ్యవర్తులు, దళారులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా మొత్తం వీళ్ళే తయారవుతారు. మీ స్కీము చెప్పేసినారు కానీ దీని ప్రభావం ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తలేదు. అందుకో చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకు హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్ట్ అని రాగానే అటర్ ఫ్లాప్ అవుతాడు. అంతా ఆర్టిఫిషియలే.
ఆయన దగ్గర ఆ నిజమైన ప్రేమ, నిజమైన ఆప్యాయత అనేది కనిపించదు. మొన్న మన రేవంత్ రెడ్డికి తప్ప ఆయన ప్రేమ, ఆత్మీయత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కనిపించదు. ఆయన పుట్టి రేవంత్ రెడ్డికి ఒక్కడికే ప్రేమగా, ఆత్మీయంగా చూసుకుంటాడు. అది ఎందుకో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు కళ్ళలో చూడండి అంటుంటారు రేవంత్ రెడ్డి. ప్రేమ ఉంటుందట. మాకైతే ఇప్పటివరకు చూస్తే అసలు ప్రేమ కనిపించనే కదా, అంత డ్రామా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కళ్ళలో ప్రేమ అంటే ఇంకా మనం వాళ్ళ ఇంట్లో అడుగుతుంది, ఆయన ఎక్కడ ప్రేమ ఏం కథ, మేమేదో కనిపించలే, రేవంత్ రెడ్డికి ఎట్లా కనిపించిందో అంటారు. అంటే అన్నీ ఫేక్, అంత క్రియేటివ్. ఇప్పుడు చూడండి, ఈ టీడీపీ సస్టైన్ అవుతుంది అంటే ఈ ఈటీవీ, ఏబిఎన్, TV5 ఇటువంటి ఛానల్స్ భరోసాతో వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వేమన్నా తందాన తాన తందాన తాన అంటారు. కానీ మీకు రైట్, మీరు ఎక్కడ తప్పు చేస్తుండ్రు. అప్పుడప్పుడు రాధాకృష్ణ కాల్చి గంట వాత పడతాడు కానీ అప్పుడప్పుడు. కానీ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అవుతుండు అని ఎవరు చెప్పాలి? పోనీ జగన్తో చెప్పిద్దామా అంటే ఆయన ఎప్పుడు వచ్చి మళ్ళా కూర్చుందామని చూస్తాడు. ఇప్పుడు జగన్ కూడా ఎత్తి చూపొచ్చు యాజ్ ఎ అపోజిషన్. ఆయన అసెంబ్లీకే రాడా, ఉంటే బెంగళూరులో ఉంటాడు లేదా హైదరాబాద్ ఉంటాడు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? షర్మిల కన్నా చెప్దామంటే ఆమె ఎక్కడ ఉంటుందో మనకు అడ్రస్ లేదు. నరేంద్ర మోదీ మీవన్నీ ఇంటూ కూడా గమ్మున ఉన్నాడు, ఎందుకంటే మీ అవసరం ఉంది కనుక. లేకపోతే ఇప్పటివరకు ప్లేట్ మార్చేస్తుండే నరేంద్ర మోదీ. ప్రజల్లో ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఉన్న ప్రేమ చూసి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేకపోతాడు నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ మీ వల్ల నష్టపోతుంది, మీ యాటిట్యూడ్ వల్ల నష్టపోతుంది. మీకు రెండోసారి ప్రజలు పట్టం కట్టినప్పుడు మీ మొదటి ధర్మం ఏంది? ప్రజల మంచి చూసుకోవాలి, ప్రజలను సమర్థులుగా మీరు తీర్చిదిద్దాలి, వలసలను ఆపాలి. ఇవి మీ ఎజెండా ఉండాలి. అంతేగాని మూడో కాన్పుకి 30,000, నాలుగో కాన్పుకి 40,000 అని స్కీమ్ పెట్టద్దు, గలీజ్ ఉంటుంది. మీ హోదాకు తగని స్కీమ్స్ ఇవన్నీ. P4 కానివ్వండి, ఈ కన్నడం స్కీమ్ కానివ్వండి, ఏమన్నా స్కీమ్స్ అవి. మీకన్నా రేవంత్ రెడ్డి నయం. అసలు ఏం అర్థం కాకుండా పాలన సాగిస్తున్నాడు తన విజన్తో. 30 ఏళ్ల విజన్, 50 ఏళ్ల విజన్. రాహుల్ గాంధీ మెచ్యూర్ అవుతాడు కానీ రేవంత్ రెడ్డి ముసలాయన అయిపోతాడు. ఆలోచించి కొనాక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటట్టే ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెప్తున్నాడు ఇంకా 2-3 ఏళ్ళు అయితే నెక్స్ట్ ఒక 5 years అయినాక ఆయన కేంద్రంలో పోతాడట. ఏం చేయడానికి మళ్ళీ ఫ్రీ బస్ స్కీమ్ పెడతాడా ఏంది అని నేను ఒక ప్రశ్న అడుగుతా. తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ పెడితే ఆంధ్రాలోకి ఎందుకు అది కాపీ పేస్ట్ చేశారు? జనరల్లీ ఆంధ్ర వాళ్ళు అటువంటివి ఏం అడగారు. ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని అడగారు. వాళ్ళు కష్టజీవులు. అంటే తెలంగాణ వాళ్ళని ఏమంటలేను, తెలంగాణలో న్యాచురలీ ఇది ఫ్రీ ఏమని వస్తే చాలు, ఎవరైనా పాలించుకొని తెలంగాణకి పోయేదేముంది. కట్టుకునేవాడు బిల్డింగ్ కట్టుకుంటాడు, డ్యామ్లు కాళేశ్వరం కట్టుకున్నాడు, మెట్రో phase 2 కట్టుకున్నాడు, ఓల్డ్ సిటీ మెట్రో అంటే ఓల్డ్ సిటీ మెట్రో వేసుకుంటాడు, రీజనల్ రింగ్ రోడ్ ఎవడగొడితే కట్టుకుంటాడు. ఇవన్నీ వేస్తే ఏం చేస్తే మనకేం చేస్తుంది? మనకు కావాల్సింది కళ్ళు సీసా, గొంగడి, గట్కా లేదా జొన్న రొట్టె అయిపోయి. ఎవడొచ్చి ఏం పాలన చేస్తే మనకు ఒరిగేది ఏముంది? రూపాయికి బియ్యం వస్తుందా? తిను. జొన్న రొట్టె కొట్టడానికి వస్తుందా? కొట్టుకో, తినుకో, ఉండు. ఇట్లుండాలి పాపులేషన్ అండి, తెలంగాణ పాపులేషన్లా. కానీ ఆంధ్రాలో అట్లా కాదు, కుతలు ఆడుతుంటుంది వాళ్ళకి. అటువంటి పాపులేషన్ మీరేం చేస్తుండ్రు? ఏ స్కీమ్లు ఇస్తున్నట్టే ఈ ముద్రా స్టెప్ స్కీమ్లు ఇస్తున్నారు. అవునా కాదా? రిలయన్స్ ఇన్వైట్ చేసి గోబర్ గ్యాస్ స్కీమ్ పెడతారు. ఇప్పుడు ఏమంటారు చూసినరా, సంక్షోభం వచ్చింది అందుకోసం మేము గోబర్ గ్యాస్
గోబర్ గ్యాస్ ఎప్పుడో అయిపోయింది. మీ దగ్గర పశుధనం అంత ఉందా? గోబర్ గ్యాస్ పెట్టి టోటల్ స్టేట్ నడిపించే అంత. ఇప్పుడు చూడండి, ఈ ముదనష్టపు ఎంత డేంజరస్ చూడండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ డేటా సెంటర్స్ ఇన్వైట్ చేసి డేటా సెంటర్స్ పెట్టిస్తున్నారు. ఈ డేటా సెంటర్కి కరెంటు కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది ఏదో రోజు. ఈ డేటా సెంటర్ని సస్టైన్ చేయడానికి న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టాలంటున్నారు ఇప్పుడు. అంటే ఒక డేంజర్ని తప్పించబోయి ఇంకో డేంజర్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఒక పొల్యూషన్ పోయి ఇంకో పొల్యూషన్, ఒక డేంజర్ పోయి ఇంకో డేంజర్. డేటా సెంటరే డేంజర్ అంటే మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్లాంట్స్ పెడుతున్నారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. దేనికి అంటే డేటా సెంటర్లకు పవర్ సప్లై చేయడానికి. వాడు పుణ్యానికి వచ్చి ఒక బిల్డింగ్ కడుతున్నాడు. మీరు ఆ బిల్డింగ్ కోసం వాడొచ్చి తెచ్చిన పెట్టుబడి కానీ 10 పెట్టుబడి మీరు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి వరం మీ కోస్టల్ ఏరియా అంటే సీ ఏరియా. మనం ఆ రేవంత్ రెడ్డి ఒకటే ఏడుస్తున్నాడు, మనకు సీ కోస్ట్ లేదు, లేకపోతే నేను దీన్ని సింగపూర్ చేస్తుంటే, హైదరాబాద్ని సింగపూర్ చేస్తుంటే నా కోస్ట్ లైన్ లేదు. చంద్రబాబు నాయుడు అడిగితే ఒక 5-6 కిలోమీటర్లు ఇస్తాడు కదా. గురువుగారు నాకు 5 కిలోమీటర్లు, మీకు 100,000 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది కదా, నాకు ఒక 5 కిలోమీటర్లు వేయండి గురుగారు అంటే, రేవంత్ రెడ్డి తీసుకో, నా కళ్ళలో ప్రేమ చూడు అంటే చూస్తాడు రేవంత్ రెడ్డి. ప్రేమ కనిపిస్తుంది, తీసుకో, మళ్ళీ నాకేమి ఇస్తావు అంటాడు. అంటే 12 వరుసల రహదారి ఇస్తున్నా సార్ మీకు అంట. గుడ్. అంటే గురు శిష్యుల బంధం మన ఇరు రాష్ట్రాలను కొంపముస్తుంది. మీకు అంత అర్థమవుతుండొచ్చు నేనేం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రికల్చర్ బేస్డ్, నాకు ఆశ్చర్యం అవుతుంది, 50 రూపాయల కిలో బియ్యం ఏంది ఆంధ్రాలో? స్టేపుల్ ఫుడ్ అది, దాన్ని 50 రూపీస్ చేస్తే అందరు రేషన్ బియ్యమే తినాలిగా. మిగతా బియ్యం అంతా మన వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన తరలిస్తున్నాడు మొత్తం. రైస్ మిల్స్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాయి. అంటే ఉండేటోళ్ళకి తినడానికి లేదు, 50 రూపాయలు పెట్టి కొంటున్నారు. ఇది ఇక్కడ పాలన. చంద్రబాబు నాయుడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆయన పట్టిన దానికి ఆ 3 కాళ్ళు అంటారు కదా, కుందేలు 3 కాళ్ళు ఏమో సామెత ఉంది కదా, అట్లే ఉంది కథ. అది చెప్తే అర్థం చేసుకోవాలి. అయిపోయింది, ఏజ్ అయిపోయింది. నారా లోకేష్కి పెద్ద అంటే ఈ జ్ఞానం కూడా లేనట్టుంది పాపం. బయట పోతే అన్ని డ్రామాలే. ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్, 3 లాంగ్వేజ్ పాలసీ ఏం చేస్తారు తెచ్చుకొని ఆంధ్ర లాంటి రాష్ట్రంలో. సాఫ్ట్వేర్ మునిగిపోతుంటే సాఫ్ట్వేర్ వాళ్లకు రూపాయికే కొన్ని ఎకరాల భూములు అలొకేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉందా? ఉన్న ఎంప్లాయ్మెంటే ఊడిపోతుంది. వాళ్ళది ఉన్న బిల్డింగ్లే ఖాళీ అవుతున్నాయి. మీరు బిల్డింగ్లు ఇచ్చి ల్యాండ్లు ఇచ్చి వాళ్ళకు అంత సెటిల్ చేసే వరకు, అంటే మీ 3వ కాన్పుకు 30,000, 4వ కాన్పుకు 40,000 అంత పుట్టి పెరిగి ఇప్పుడు అక్కడ పనిచేయాలి. మీ ప్రకారం మీకు విజన్ ఉండాలి, కానీ మరీ ఘోరమైన విజన్లు ఉండొద్దు. బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ వచ్చింది అనుకోండి, హైదరాబాద్ టు బెంగళూరు పోయేటోళ్ళు, హైదరాబాద్ టు పూనా, బాంబే పోయేటోళ్ళు విపరీతంగా ఉంటారు. ఫ్లైట్ ఎక్కేటోళ్ళు వీళ్ళు విపరీతంగా ఉంటారు. మీ అమరావతి నుంచి ఓడబోతాడు బుల్లెట్ ట్రైన్లలో కూర్చొని, మొత్తం ఖాళీ అవుతుంది. ఆ బుల్లెట్ ట్రైన్లు మెల్లగా పోయి ఆపాలి. బాబు తిరుపతి వయా తిరుపతి ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, కర్నూలు వచ్చింది, స్టేషన్ వచ్చింది, ఎక్కండి బాబు. బుల్లెట్ ట్రైన్ అన్నీ నాకు కావాలంటాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు కావాలంటాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టోటల్ టీడీపీ గవర్నమెంట్ని బద్నాం చేసి దిగిపోయేటట్టు చేస్తారు. నా మాట ఇప్పుడు కొద్ది గౌరవించండి. మీకు అంతా తెలివితేటలు అంత లేవు ప్లీజ్. చెప్పుకుంటారు బయట ఇట్లా కాన్వే వచ్చి వీళ్ళంతా దిగి అందరు ఇట్లా అన్ని బ్లాక్ కార్డ్ వాళ్ళు ఇట్లా అని సెక్యూరిటీలా ఉంటా. ఏం తెలివితేటలు, ఎంత ఇంపార్టెంట్ పర్సన్.
మొత్తం పప్పులో కాలేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇప్పుడు డెవలప్ చేస్తే అది కాదు, ఏఐ వచ్చేసింది. ఏఐ పెడితే ఏఐ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్, చిన్న చిన్న వర్క్ కల్చర్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. మరి ఏఐని బ్యాన్ చేయలేరు, ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్లు తెచ్చి పెడుతున్నారు. అంటే ప్రతి ఒక్క చర్య మీది స్టేట్ని పిప్పి వేసి ప్రజలకు అనుకూలమైన ఏ సిచ్యువేషన్ లేదు. మీకు ఎయిర్పోర్టుకు తొందర ఎందుకు? 1000 ఎకరాల భూసేకరణ చేస్తూ చేస్తూ మీ హయాం అయిపోతుంది, ఇంకొన్ని 5 ఏళ్ళు అయిపోతుంది. ఫ్లైట్ అయితే దిగదు, కానీ మీరు పూర్తి బద్నాం అయిపోతుంది. జగన్ మళ్ళా డస్టర్ తీసుకొని, ఆ బట్ట తీసుకొని తన చైర్ దుడుపుకుంటా ఉంటాడు, నెక్స్ట్ వచ్చేది నేనే అని. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు తెస్తారు? మీరంతా పొలిటికల్ చాణుక్యులు కదా. మీ ఫ్యామిలీ ఏమో హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళకి తెలుగే రాదు. మాతృభాష ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్లో వచ్చి డైలాగులు కొడతారు. మీరు ఈ ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకోండి. నేను చెప్తున్నా, ఇద్దరికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్కి ఇద్దరికి చెప్తున్నా. ప్లీజ్ ప్రాక్టికల్గా ఉండండి. మీరు అంతా పిఆర్ ఎక్సర్సైజ్లు, కెమెరాలు ముందు యాక్టింగ్ చేయడం మానేసండి. అందరు గుర్తుపట్టేసారు, ఇదంతా పిఆర్ ఎక్సర్సైజ్. చంద్రబాబు నాయుడు తన పాత మిత్రుడిని కలవడానికి పోతున్నాడు, ఇటువంటివి చేయకండి ప్లీజ్. రేషన్ కార్డు ఇవ్వడానికి బాబు గారు తన స్థాయిని మరిచి గుడిసెల్లో దూరారు, ఇవన్నీ వద్దు వద్దు. ఎవరు నమ్ముతలేడు వాడు. నీ మంచిగా ఇంట్లోనే కూర్చొని మంచి స్కీమ్స్ పెట్టు. గంటలు గంటలు కలెక్టర్ మీటింగ్ పెట్టి అక్కడ ఏం లేదు చేయడానికి, కలెక్టర్ ఫండ్సే లేవు. ఏం చేస్తారు కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్లో? రెవెన్యూ జనరేట్ చేసే స్కీమ్స్ చేయి, ఫ్యాక్టరీలు తెచ్చే. ఇప్పుడు స్టార్ట్ చేసింది కొద్దిగా డిఫెన్స్, అంటే చేతిలో ఉన్నాయి కనుక సెంట్రల్ స్కీమ్స్ వస్తున్నాయి, సెంట్రల్ ఆఫీసెస్ వస్తున్నాయి. డిఫెన్స్ కానివ్వండి, బీపీసీఎల్, ఐపీసీఎల్, ఏం తెప్పిస్తారో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా పెడతారేమో. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విపరీతంగా ఎట్లా వస్తాయి? టెక్స్టైల్ మిల్స్, గార్మెంట్ యూనిట్స్, మాస్ ఎంప్లాయ్మెంట్, కార్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఇటువంటి మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. మీరు హైటెక్ అనే ఒక టెక్ను తీసి కొంచెం పక్కన పెట్టండి. అందుకోసం ఒరిస్సా లాగా ఉండండి, కొద్దిగా కామ్గా ఉండండి, పట్నాయక్ లాగా ఉండండి. ఏం చేయకండి. ఏం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. మీరేమైనా చేయడానికి పోయినట్టు సర్వనాశనం అవుతుంది. ఫ్రీ బస్ తీసిపారేయండి, కఠోరమైన నిర్ణయం తీసిపారేయండి, ఏం కాదు. రేవంత్ రెడ్డి చేసే దీన్ని ఫాలో చేసే అంత కర్మ మీకు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 1 year టైం ఉంది. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాను, కానీ ఆయన సర్వే చేసి నేను ఇప్పుడు దిగిపోవాలంటే విపరీతమైన ఎస్ఎంఎస్లు వస్తే ఇప్పుడు దిగిపోండి. అటువంటి స్కీమ్స్ మీరు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టి అవస్థ ఎందుకు పడాలి? ఇవ్వడానికండి ఫ్రీ బస్సు. రైతులకు ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు, మంచి రైతు సబ్సిడీలు ఇవ్వండి, మంచి విత్తనాలు ఇవ్వండి. ఇంకోటి ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తుందంటే, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి అనగానే పొలిటీషియన్స్ అంతా మన తెలంగాణలో చేసినట్టు ల్యాండ్స్ అన్ని కొనేసి అక్కడ హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ల్యాండ్స్ అంటే ఏం లేకపోయినా అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెంచుతున్నారు కావాలని. ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమం అంటే ఒక బస్ స్టాండ్ వస్తుంది అనగానే దానికి ల్యాండ్ రేట్స్ పెంచేస్తారు. అంటే ఈ హైదరాబాద్ లాగా కాపీ చేస్తున్నారు. మీ ఎఫ్ఎస్ఐ లిమిట్స్ కూడా పెంచిండ్రు. అక్కడ ఖాళీ ల్యాండ్స్ 1000 ఎకరాలు ఉంటే మీరు ఎఫ్ఎస్ఐ లిమిట్ పెంచితే మీకు అమరావతి అభివృద్ధి అవుతుందా? ప్లీజ్ మీరు కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేయండి. మీకు కుటుంబరావు ఉన్నాడు కదా అని అడగండి. కుటుంబరావు కొద్దిగా స్టాక్స్ పక్కకు పెట్టి మా గురించి ఆలోచించని చెప్పండి. ఉండవాలి అరుణ్ కుమార్ ఉట్టుగానే ఉన్నాడు, పని లేక కాంగ్రెస్లో. కొన్ని రోజులు స్కీమ్ కింద మా కిందరా కన్సల్టేషన్ ఇస్తా, కొద్దిగా మంచి స్కీమ్స్ చెప్పండి. బాబానాయన ఆయన పని లేక కూర్చున్నాడు, పౌరోహిత్యం చేసుకోక. ఉండవాలి అరుణ్ కుమార్ పౌరోహిత్యం చేసుకోవచ్చు కదా,
పెళ్ళిళ్ళు పబ్బాలు మస్తు అవుతాయి ఆంధ్రాలో. అవి విడిచిపెట్టి కాంగ్రెస్లో కూర్చొని అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చోబెట్టుకొని గంటలు గంటలు చెప్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్. దాని బదులు పౌరోహితం చేసుకుంటే పైసలన్నీ వస్తాయి. అదేం ఫ్లాట్లో ఉంటున్నాడు ఉండవలే అనుకో, ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని ఉండదు. మీకన్నా వాళ్ళు నయం. శ్రీనివాసు ఆ మాధురి వీళ్ళే ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్నాడు. ఉండి అనుకో మరి ఫ్లాట్లో ఉంటున్నాడు బాపనాయన. మంచి పౌరోహితాన్ని నేర్చుకొని 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే పైసలు వచ్చాయి. ఆయన నోట్టుకోండి కొత్త ఎట్లా చేస్తున్నాం మరి ఏం చేద్దామని. మన బొత్స సత్యనారాయణ రిటైర్ అయ్యేటట్టు ఆయనను పట్టుకోండి. చీపురుపల్లి ఉంటాడు కదా, ఆయన బ్రహ్మాండమైన ఐడియాస్ ఇస్తాడు. మీరు ఏదైనా కొద్దిగా పాజ్గా అండి. నేను ఫేమస్ అయినా, సైబర్ సిటీ కట్టినా, సైబరాబాద్ కట్టినా అని ఎమోషన్లో వచ్చి అదే కట్ కాపీ పేస్ట్ ఆంధ్రాలో చేస్తే ఆంధ్ర సర్వనాశనం అయిపోతుంది. అభివృద్ధి కాదు. మీరే చెప్తున్నారు కదా, నేను ఇప్పుడు బీచం వేస్తా, వాడు 3-4 కాన్పు పెద్దగా కావాలంటే 18 ఏళ్ళు కావాలి. ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో తెలియదు. ఏంది ఆ స్కీము? దయచేసి ప్రజలన్నా మేల్కోవాలి. చంద్రబాబు నాయుడు చెప్తే వినడు. నీకంటే నేను హైదరాబాద్లో 3 ఇండ్లు కట్టుకుంటా నీకేంటి అంటాడు. కేసీఆర్ అన్ననే అంటే మళ్ళీ కూర్చోబెడతారు ఇంట్లో. నేను అదే చెప్తున్నా, కొద్దిగా ప్రాక్టికల్గా ఉండండి. ఈ పిఆర్ ఎక్సైజ్లు, ఈనాడు వీళ్ళంతా మీ చేతిలో ఉన్నారు కదా, ఏబిఎన్ ఇవన్నీ ఉన్నా ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు. ఆ పోయిన ప్రజలు ఎవ్వడు తిరిగి వస్తలేడు. అరే చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, ఇప్పుడు నరేంద్ర మోదీ పిలుపు మేరకు మీరు సైకిళ్ళ మీద ఎట్లా పోతుండ్రు, అట్లా మీ పిలుపు మేరకు మీ స్వగ్రామాలకు, మీ టౌన్స్కి, అమరావతికి, విజయవాడకి రావచ్చు కదా, ఆంధ్రప్రదేశ్కి వచ్చేయచ్చు కదా. బాబు వచ్చిండు జాబులు వచ్చినాయని, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఏమయ్యా? గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి, దాంట్లో ఒక 500 మంది కూడా పనిచేయరు. రిలయన్స్ గోబర్ గ్యాస్ ప్లాంట్లలో ఏం పని చేస్తారు? పెండెత్తుతారా? బీటెక్ చదివిన పిల్లలు వచ్చి పెండెత్తుతారా? ప్లీజ్ మీరంతా కొద్దిగా ప్రాక్టికల్గా అంటారు నాయన. మన రేవంత్ రెడ్డిలా కాకండి. మీ శిష్యుడు కంపులు చెప్తున్నాడు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ అయినా కొద్దిగా చెప్పాలంటే నా వస్తుంది. అసలు వీళ్ళు ఏంది, వీళ్ళంతా ఇట్లా ఎన్నికయ్యారు, వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఫ్రీ బస్ స్కీమ్ లేనిది ఈయన ఇచ్చుడని, ఆయన ఇచ్చుడైంది, ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇచ్చుడైంది. అసలు నాకు ఆశ్చర్యం అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు అని ఆలోచించొద్దా? ఆ శిష్యుడు మూర్ఖుడు ఫ్రీ బస్ ఇచ్చిండు, నేను ఆ మూర్ఖుడిని ఎందుకు కాపీ చేయాలి? ఎందుకు అవస్థ పడాలి? ఆంధ్ర ప్రజలు చాలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళని కొద్దిగా దూవితే వాళ్ళే ఆంధ్రాని డెవలప్ చేసుకుంటారు. మీరు ఆ ప్లాట్ఫామ్ని ఇవ్వండి. అంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. ఫారెస్ట్స్ ఉన్నాయి, కల్టివబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. అనంతపూర్లో మీరు 1000 ఎకరాలు ఇవ్వచ్చు ఇండస్ట్రీస్ కోసము. కేరళలో మన కర్నూలులో మస్తు ఎకరాలు ఉన్నాయి, ఇచ్చుకోండి. పాడి పంట గురించి ఆలోచించండి. గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక చోట రిలయన్స్ గోబర్ గ్యాస్ అంటే ఏంది? దయచేసి నేను ఆంధ్ర ప్రజలను కోరుకుంటున్నాను. మా తెలంగాణ మాట అయితే మీ చంద్రబాబు నాయుడు నాడే, మీరన్నా కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇచ్చి, సార్ మీరు చేసింది తప్పు, ఈ డ్రామాలు పిఆర్లు ఆపేసేయండి, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయండి అని నేను చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి, మీ రాష్ట్రం కాకపోయినా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఈ ఆపర్చునిటీని మీరు ఇడిచేస్తే, ఆల్రెడీ జగను ఒక టవలు అవి తెచ్చుకున్నాడు, వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చుకున్నాడు. మీరు దిగిపోగానే సోఫా క్లీన్ చేసుకొని వచ్చి కూర్చుంటారు. ఆయన రావద్దు అంటే మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. మానవ వనరులు అనే సబ్జెక్టు కొద్దిగా స్టడీ చేయాలి. మీ కళ్ళల్లో ప్రేమ రేవంత్ రెడ్డి కాకుండా ప్రజలందరూ చూడాలి అని కోరుకుంటూ నమస్కారం.